వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే రాబోయే స్థానిక కార్పొరేషన్ ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గంలోని 50 డివిజన్లలో జనసేన పార్టీ తరపున అభ్యర్థులు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. 2026 సంవత్సరంలో జనసేనను ఏలూరులో సంస్థాగతంగా బలోపేతం చేయాలని ప్రతి డివిజన్లో కార్యకర్తలు, వీర మహిళలు, పార్టీ సింపతి పరులు సమిష్టిగా పనిచేయాలన్నారు. ఒక పత్రిక ప్రకటన ప్రకటిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరికీ కూడా విజ్ఞప్తి. 2026 సంవత్సరం మరి జనవరి 2వ తారీఖున మనం ఒక ప్రతిజ్ఞగా తీసుకొని 26 సంవత్సరంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లో కూడా సంస్థాగతంగా నిర్మాణం ఆల్రెడీ అయ్యి ఉంది. దాన్ని బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేయాలి. అట్లయితేనే భవిష్యత్తులో మన జనసేన పార్టీ అధికారం వైపు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కార్యకర్తలు, నాయకులకి, వీరమహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా సోదరులందరికీ వీడియో ద్వారా ఒక పత్రిక ప్రకటన ప్రకటిస్తా ఉన్నాం. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు అందరికీ కూడా విజ్ఞప్తి. 2026 సంవత్సరం మరి జనవరి 2వ తారీఖున మనం ఒక ప్రతిజ్ఞగా తీసుకొని 26 సంవత్సరంలో జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గంలో 50 డివిజన్లో కూడా సంస్థాగతంగా నిర్మాణం ఆల్రెడీ అయ్యి ఉంది. దాన్ని బలంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేయాలి. అట్లయితేనే భవిష్యత్తులో మన జనసేన పార్టీ అధికారం వైపు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కార్యకర్తలు, నాయకులకి, వీరమహిళలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీడియా సోదరులందరికీ వీడియో ద్వారా ఒక పత్రిక ప్రకటన ప్రకటిస్తా ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి మాట్లాడారు. జిల్లాలో అనేక సంక్షేమ పథకాలు, సంస్కరణలు అమలు చేసి రాష్ట్రంలోని ఉత్తమ జిల్లాకి గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు ఎంత కృషి చేసినా ప్రజల్లో అవగాహన లేకపోతే పూర్తి ఫలితాలు రావని విద్యావంతులు, యువత, గృహిణీలు ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యాము. మన దగ్గరికి దాదాపు 200 కాల్స్ వస్తే దాదాపు 2-3 కాల్స్ తప్ప ఇలాంటివి మిగతావన్నీ కూడా టెక్నికల్ సమస్యలు తప్ప మిగతావి రాలేదు. జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యాము. మన దగ్గరికి దాదాపు 200 కాల్స్ వస్తే దాదాపు 2-3 కాల్స్ తప్ప ఇలాంటివి మిగతావన్నీ కూడా టెక్నికల్ సమస్యలు తప్ప మిగతావి రాలేదు. జిల్లా అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ప్రగతిని నమోదు చేసింది. అగ్రికల్చర్లో కానీ, తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, రిపేర్స్ కానీ, అట్లాగే ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అన్నింటిలో కూడా చాలా మంచి ప్రగతిని నమోదు చేశారు. అధికారులందరూ కూడా కష్టపడి పనిచేయడం జరిగింది. మెడికల్ అండ్ హెల్త్లో కూడా చాలా అచీవ్మెంట్స్ కూడా ఉన్నాయి. రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యాము. మన దగ్గరికి దాదాపు 200 కాల్స్ వస్తే దాదాపు 2-3 కాల్స్ తప్ప ఇలాంటివి మిగతావన్నీ. రైల్వే కోడూరులో జనవరి 4వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు హైందవ సమ్మేళన కార్యక్రమం నిర్వహించనున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ హిందూ సమ్మేళనాన్ని వైభవంగా నిర్వహించాలని హిందూ సమ్మేళన సమితి నిర్ణయించింది. ఆర్యవైశ్య నూతన భవనంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని రైల్వే కోడూరు సమరసతా సేవా ఫౌండేషన్ సహా సంయోజక్ కుంభకోణం సాయి ఆచార్య విజ్ఞప్తి చేశారు. ఏదైతే 140 కోట్ల భారతీయులకు అతి పెద్ద ఉత్సవం అయినటువంటి హిందూ సమ్మేళనం రాబోయే ఆదివారం రోజు అంటే 4వ తేదీ మనకు రైల్వే కోడూరు పట్టణంలోని ఆర్యవైశ్య సమాజం నూతన భవనంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. హిందూ సమ్మేళనం
ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలైన సందర్భంగా దేశం మొత్తం మీద జరుగుతున్న సందర్భంగా 4వ తేదీ ఆర్యవైశ్య సమాజం రైల్వే కోడూరు నందు విశ్వ హిందూ సమ్మేళనం జరుగుతూ ఉంది. హిందూ సమ్మేళనానికి హాజరయ్యి మన దేశ సంస్కృతి సంప్రదాయం గురించి తెలియని వారు తెలుసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఏదైతే 140 కోట్ల భారతీయులకు హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోవాలని కోటనందూరు ఎస్ఐ టి రామకృష్ణ వాహనదారులకు సూచించారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు ఆదేశాల మేరకు కోటనందూరు మండలం టీజే నగరంలో రోడ్డు భద్రతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలను తనిఖీ చేసి సుమారు 40 మంది వాహనదారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలే ఎక్కువ ప్రాణాంతకంగా మారుతున్నాయని, కుటుంబాలు నష్టపోతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అవగాహన కల్పించి హెల్మెట్ తోనే ప్రయాణిస్తామని వాహనదారులతో ప్రయాణం చేయించారు. గాయాలు లేవు, మనకు ఒంటి మీద ఎక్కడ దెబ్బలైనా బతుకుతాం, కానీ హెడ్ ఇంజరీ అయితే చాలా కష్టం పెట్టడం. అంత సెన్సిటివ్ పార్ట్. దురదృష్టవశాత్తు రోడ్డు మీద మనం బైక్ మీద ఫస్ట్ దెబ్బ తగిలితే హెడ్కే. బైక్ మీద నుండి ఎక్కువ చనిపోతున్నారు. ఈ రోజు నీ మీద నీ కుటుంబం ఆధారపడుతుంది. నువ్వు చనిపోతే ఏమవుతుంది నీ కుటుంబం ఆలోచించండి. రోడ్డు మీద ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేస్తాను. ఎందుకంటే నా కోసం ఎదురు చూసేటువంటి నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నేను సమాధానం చెప్పాలి కాబట్టి తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపిస్తానని రవాణా చేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా ఎస్పీ వారి శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా ఈ యొక్క ప్రమాదాల నివారణకై మరియు ఎక్కువ మొత్తంలో ఈ రోడ్డు మీద ప్రయాణం చేసిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేయడం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురై చనిపోతున్నారు. యాక్చువల్ గా రోడ్డు ప్రమాదంలో ఒక మనిషి పోవడం అంటే ఒక కుటుంబం రోడ్డుని పట్టడం అనే విషయం ప్రజలు గమనించాలి. గాయాలు లేవు, మనకు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి ఆర్టీసీ ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకులు, ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు సంవత్సర శుభాకాంక్షలను రాష్ట్ర ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలకు, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, హరిప్రసాద్ గారికి, నాగబాబు గారికి, మా జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారికి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాము. కూడా మంచి ఆలోచన విధానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి సుపరిపాలన చేయగలిగిన శక్తి సామర్థ్యాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందించి ఈ రాష్ట్ర ప్రజల సుభిక్షంగా ఉండడం కోసం ఆ పరమేశ్వరుడు వారందరికీ కూడా మంచి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి తెలియజేస్తాను. రాబోయేటువంటి స్థానిక సంస్కృతి అభివృద్ధి సాధించాలని చెప్పి సార్ మంది వచ్చేయండి అన్న. ఒకసారి నుంచోండి సార్. అలాగే మీడియా సోదరులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండల కేంద్రంలోని బీసీ బాలికల సంక్షేమ హాస్టల్లో వాస్వి గ్రూప్ వ్యాపారవేత్త కొల్లూరి సత్యనారాయణ సహకారంతో విద్యార్థులకు అవసరమైన దుప్పట్లు, పరుపులను పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల విద్యకు ప్రోత్సాహం అందితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల పేద బాలికలకు సౌకర్యవంతమైన వస్తువులు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారం అభినందనీయమన్నారు. ఇలా చూడండి, సైర్ కనపడ
తీసావా? సార్ సార్ ఇటు చూడండి సార్ ఒకసారి ఇలా చూడండి. తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైన మండపేట నియోజకవర్గంలో తొలిసారిగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇక మారేడుబాక గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలు అందజేశారు. భూ హక్కుల భద్రత, రీసర్వేలో లోపాల సవరణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా కలెక్టర్ తెలిపారు. రైతుల అర్జీలను త్వరితగిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ మండపేటను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయడం చారిత్రక నిర్ణయమన్నారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేము ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తాము, ఏ ఇష్యూస్ రాకుండా. కాన్స్టిట్యుయెన్సీ ఈస్ట్ గోదావరి జిల్లాలో కలపడం మాకు ఆనందంగానే ఉంది, మాకు మరింత బాధ్యతను పెంచింది. మేము ఆ బాధ్యతను కూడా నెరవేరుస్తాము, ఏ ఇష్యూస్ రాకుండా. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మన ఈ 2వ తేదీన మరి మన మండపేట నియోజకవర్గం వచ్చినందుకు ఇది ఒక సుదీనంగా మరి మనందరం కూడా భావిస్తున్నాం. మరి ఇటువంటి మహత్తర కార్యక్రమానికి పట్టాదారు పాస్బుక్ పంపిణీ కార్యక్రమానికి చెందినటువంటి మరి మన జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ క్లినిక్ అని పెట్టడం జరిగింది. ఈ రెవెన్యూ క్లినిక్ లో కలెక్టరేట్ లో రెవెన్యూ క్లినిక్ జరిగినప్పుడు మండల్ టీం అంతా ఉంటారు, డివిజనల్ టీం కూడా ఉంటారు. మండల్ తహసీల్దార్స్, డివిజన్ నుంచి ఆర్డీఓస్ కానీ సబ్ కలెక్టర్స్ కానీ ఉంటారు. సో జిల్లా టీం కూడా కలెక్టరేట్ స్టాఫ్ జేసీ గారు, నేను అందరూ ఉంటాము. సో ఆ రోజు కూడా మేము జిల్లాలో ఎప్పుడైతే రెవెన్యూ క్లినిక్ పెడతామో అక్కడ కూడా రెవెన్యూ సమస్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మన పట్టాదారు పాస్ పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో కొత్తగా మనకి మండపేట నియోజకవర్గం సంబంధించిన 3 మండలాలు కూడా కలవడం జరిగింది. దీనిలో భాగంగా ఈ నియోజకవర్గంలో రాజమండ్రి రెవెన్యూ డివిజన్ కి కూడా రాజమహేంద్రవరం జిల్లాలో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. బొమ్మూరు కలెక్టరేట్ లో జరిగిన జిల్లా టూరిజం కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్రిడ్జి లంక ద్వీపాన్ని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని, గోదావరిలో పర్యాటక బోట్ల నిర్వహణకు ఈఓఐలు పిలవాలని సూచించారు. కడియం ప్రాంతంలో హోమ్ స్టేలను ప్రోత్సహించాలని, సోషల్ మీడియా ద్వారా పర్యాటక ప్రాంతాల ప్రచారం చేయాలన్నారు. ఇక పర్యాటక మౌలిక వసతులు మెరుగుపరిచి పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చి అక్కడ యాక్టివిటీస్ ఏమైనా చేయించాలి, హోటల్స్ అన్ని కూడా బాగా డిస్ట్రిక్ట్ నుంచి గవర్నమెంట్ యాక్టివిటీ చేయడం కోసం పెట్టాను సార్. బ్రిడ్జ్ లో కూడా ఎలా చేస్తే బాగుంటుంది, వాట్ ఈస్ ఒపీనియన్ ఆఫ్ కమిటీ? నాట్ మచ్ ఆప్షన్. సో బ్రిడ్జ్ ఎవరైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చి అక్కడ యాక్టివిటీస్ ఏమైనా చేయించాలి, హోటల్స్ అన్ని కూడా బాగా డిస్ట్రిక్ట్ నుంచి గవర్నమెంట్ యాక్టివిటీ చేయడం. బులెటిన్లో బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. Talking tree, kotta lessons, slippy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning and fun chasing talking tree. Tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా.
ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం. Talking tree. Kotta lessons sleepy talking tree. Hey. Cute rhymes party talking tree. Stories చెప్పేడుడు మనకి నచ్చేడుడు. Learning అన్ని fun చేసే talking tree. Tree ని అడుగు నువ్వు అన్ని చెప్పి నీకు. Anytime every time talking tree. My Talking Tree, your teacher from nature. మీ బిజీ లైఫ్ లో పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. వెల్కమ్ బ్యాక్. రాజమహేంద్రవరం జిల్లాలో పెండింగ్ లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఏపీ సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ అంశాలపై సమీక్ష జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిశీలనతో ఎలాంటి తప్పిదాలు లేకుండా పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవల నాణ్యత, దేవాలయాల్లో భక్తులకు సౌకర్యాలు, ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇక యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. Logistic cost has to come down. If the logistic cost has to come down. Let me introduce myself. I am Sandeep Jain, CEO Construction Roads. The online technology that we has also includes కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం గుడ్మ్యాన్ పేటలో జరిగిన కత్తిదాడి ఘటనపై గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ మీడియా సమావేశాన్ని చేపట్టారు. ఒకే కులానికి చెందిన వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం వివాద పరిష్కారానికి చర్చలు జరుగుతుండగా మానేపల్లి క్రాంతి కత్తితో దాడి చేయడంతో ముగ్గురికి గాయాలయ్యాయని చెప్పారు. ఇది వ్యక్తిగత గొడవ మాత్రమేనని, రాజకీయ పార్టీల ప్రమేయం లేదు అని స్పష్టం చేశారు. ఘటనపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, బాధితుల ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో 2 టౌన్ సిఐ అనీష్ పాల్గొన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి ప్రజలకి క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న 2 టౌన్ లిమిట్స్ లో ఫుడ్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది ఆన్ బేసిస్ ఆఫ్ న్యూ ఇయర్. దాంట్లో అరౌండ్ 7:30 టైంకి 2 పార్టీలు ఇన్వాల్వింగ్ సేమ్ కమ్యూనిటీ పీపుల్, సేమ్ లొకాలిటీలో ఉండాలి. వాళ్ళిద్దరు మహీంద్ర సంజయ్ జోసెఫ్ అని ఇద్దరు వాళ్ళు వాగ్వివాదం చేసుకుంటుంటే ప్రాపర్ ప్రయర్ ప్లానింగ్ ఎక్కడా లేదు. అండ్ ఎనీవే వి విల్ ఇన్వెస్టిగేట్. దిస్ ఈస్ నాట్ ఎండ్ ఆఫ్ ద డే. ఈ రోజు అయిపోయేది కాదు. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దట్ హ్యాస్ టు బి డన్. యాజ్ పర్ వాళ్ళ స్టేట్మెంట్లు ఏమి ఇచ్చారో దాని ప్రకారం చేసే ఎక్కడ కట్టొచ్చో చూసి కడతాం. ఇప్పుడే చెప్పాను ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్. వి విల్ కన్ఫర్మ్ ద ఎండ్ ఆఫ్ డే టుడే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తెలిపారు. భీమవరం మండలం
తుంద్రూరు బేతపూటి గ్రామాల్లో సుమారు 61 లక్షల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బేతపూడిలో 42 లక్షలతో హెల్త్ క్లినిక్ భవనానికి శంకుస్థాపన చేయగా తుందూరులో 19 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఇక గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పల్లెలు అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు. గ్రామస్తులు సహకారంతో ఈ స్థలం కొని పంచాయతీకి ఇవ్వడం జరిగింది. ఆమదాలవలస నియోజకవర్గం వంజంగిపేట గ్రామంలో రీసర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీఏసీ చైర్మన్ కూన రవికుమార్ లబ్ధిదారులకు పాస్ పుస్తకాలు అందజేశారు. రీసర్వే ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, రైతుల భూ హక్కులు స్పష్టంగా నమోదవుతాయని ఆయన తెలియజేశారు. పరిష్కరించాలి, భూముల విలువ పరిష్కరించాలి, అలాగే ల్యాండ్ సీలింగ్ ల్యాండ్ చట్టంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని పరిష్కరించాలి. అన్ని కూడా రెవెన్యూ సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఆయన ప్రతిరోజు మీరు చూడండి, ఆయన మాట్లాడినప్పుడు చూడండి, మీరు టీవీలో పెట్టినారు, పేపర్లో చదువుతున్నారు. కాబట్టి దానిని ఇప్పుడు మీకు ఒక అవకాశం, మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి మీ భూమికి సంబంధించి మీకు హక్కులు కల్పించడమే ప్రధానమైన బాధ్యత. ఈ ప్రభుత్వం తాలూకా ప్రధానమైన బాధ్యత ఏంటంటే మీ భూమికి మీకు పూర్తి స్థాయి హక్కులు కల్పించడం. చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఉపయోగించుకోవడంలో ఎవరు ఉపయోగించుకోవాలి? మీరే ఉపయోగించుకోవాలి. కాబట్టి మీరందరూ అంటే ఒక మనోరులో ఉన్నారా? బాబాజీ మాత్రం 100% పరిష్కరించాలి, భూముల విలువ పరిష్కరించాలి. అలాగే శ్రీశైలం దేవస్థానం పరిధిలో పౌర్ణమి గడియల సందర్భంగా శ్రీ స్వామి అమ్మవార్లకు శ్రీగిరి పల్లకి ఉత్సవాన్ని సాయంత్రం నిర్వహించనున్నారు. ఇక ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో ప్రభుత్వ సేవగా నిర్వహించబడుతుంది. ఆలయ మహాద్వారం నుంచి ప్రారంభమయ్యే గిరి ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ ఆలయం, నంది మండలం, అలాగే బయలు వీరభద్రస్వామి ఆలయం, అలంకారేశ్వర ఆలయం మీదుగా సాగుతుంది. అనంతరం సారంగధర మఠం, హేమారెడ్డి, మల్లమ్మ మందిరం, మహిషాసున మర్దిని, రుద్రాక్ష మఠం, విభూది మఠాల మీదుగా రుద్రవరానికి చేరుకుని నంది మండపం వద్ద ముగుస్తుంది. ఈ ఉత్సవం ద్వారా భక్తుల్లో భక్తి భావాలు పెంపొందించడమే లక్ష్యంగా ఆలయ అధికారులు తెలిపారు. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు, నేషనల్ హైవే అధికారులు దేవా భవతవాజనాః అప్సుమే సోః అబ్రవీదంతర్విశ్వానిభేషజా అగ్నించ విశ్వశం సమాపశ్చ విశ్వభేషజీః. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండల శివారులో తెలంగాణ రాష్ట్రం పెనుబల్లి మండలం గణేష్ పాడు సమీపంలో స్కూల్ బస్ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను తిరువూరులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మఠ రాగమయ్యి ఆసుపత్రులను సందర్శించి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. సంబంధిత అధికారులు ఘటనపై విచారణ చేపట్టారు. పిల్లల్ని అంబులెన్స్ లో దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కి తరలించడం జరిగింది. ఈ పిల్లల్ని చూసాము, అన్ని చిన్న చిన్న ఇంజరీస్, పెద్ద సీరియస్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. డ్రైవర్ తప్పిదం ఉందా, లేకపోతే ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా,
అలా అది మితిమీరిన వేగమా ఏది అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక అబ్బాయికి మాత్రం కొంచెం బ్రెయిన్లో చిన్న ఇంజురీ అని డౌట్ తోటి ఒకసారి విజయవాడ ఒకసారి చూపించుకోవడం పంపించడం జరిగింది. అదర్వైజ్ అంత స్టేబుల్ లేదు. పెన్సూరు మండలం మొదలుగూడెం దగ్గర స్కూల్ బస్సు బోల్గా పడడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఇందులో పిల్లలు చాలామంది ఉన్నారు. అది వాళ్ళకి కొంచెం మైనర్ ఇంజరీస్ జరిగినాయి. అందుకనే పిల్లల్ని అంబులెన్స్లో దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. ఈ పిల్లల్ని చూసాము, అన్ని చిన్న చిన్న ఇంజరీస్, పెద్ద సీరియస్ అయితే ఏమీ లేదు. కాకపోతే ఎందువల్ల జరిగింది యాక్సిడెంట్ అనేది ఎంక్వైరీ చేయిస్తున్నాము. డ్రైవర్ తప్పుగా ఉందా లేకపోతే ఏమైనా సాంకేతిక లోపాలు ఉన్నాయా, అలా అది మితిమీరిన వేగమా ఏది అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. మచిలీపట్నంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి కార్యాలయంలో జాతీయ రహదారులపై సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బొడే ప్రసాద్, వెనిగండ్ల రాము, మండలి బుద్ధా ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణతో పాటుగా నేషనల్ హైవే మోర్త్ ప్రాజెక్ట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణం, భూసేకరణ, పెండింగ్ పనులు, ప్రజల సమస్యలపై చర్చించారు. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో ప్రజల కష్టాలు గట్టెక్కుతాయని తెలియజేసుకుంటాం. ఇవాళ నేషనల్ హైవే సమస్యల మీద ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు నేషనల్ హైవే అధికారులతో కూర్చోవడం జరిగింది. పలు సమస్యలు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. ఆల్రెడీ కొన్ని సమస్యలు అంత ముందు పరిష్కరించి వాటిల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వారి ముందుకు తీసుకువచ్చిన వెంటనే పరిష్కరిస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఈ సమావేశం చాలా ఫ్రూట్ఫుల్గా జరిగింది. తప్పకుండా నేషనల్ హైవే సమస్యలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమస్యలు అతి త్వరలో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.